లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో లాస్ట్ ఫినిష్ అయిన తర్వాత సిఎస్కే మొత్తం స్ట్రాటజీసే చేంజ్ చేశారు. సగం మంది ప్లేయర్స్ని రిలీజ్ చేశారు. 18 ఇయర్స్ నుంచి పనిచేస్తున్న వీడియో అనలిస్ట్ని కూడా చేంజ్ చేశారు. పిచ్లు రిలే చేస్తున్నారు, గ్రౌండ్ని రిలే చేస్తున్నారు. ఎలాంటి ప్లేయర్స్ని ఆప్షన్లో టార్గెట్ చేయబోతున్నారు? ఆ లిస్ట్లో ఆండ్రే రసెల్ పేరుందా? ఒకవేళ ఉంటే దానికి కారణం ఏంటి? ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకో పక్క సిఎస్కేకి ఒక ప్రాబ్లం ఉంది. అదేంటి? ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టెక్అవుట్. సిఎస్కే ఫ్యాన్స్, ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది. ఆప్షన్ టేబుల్లో కూర్చునే ముందు మేనేజ్మెంట్ ఎంతైతే ప్రిపేర్ అవుతారో ఆల్మోస్ట్ ఈ వీడియో గురించి నేను అంత రీసెర్చ్ చేశా. సో సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్. ఈ వీడియో మీకు ఈజీగా అండర్స్టాండ్ అవడానికి నేను 3 సెగ్మెంట్లో డివైడ్ చేశాను. నెంబర్ 1, లాస్ట్ 2 సీజన్స్ నుంచి సిఎస్కే ఎందుకు సరి చేయట్లేదు, రియల్ రీజన్స్ మీకు చెప్తా. సెగ్మెంట్ నెంబర్ 2, పిచ్ కండిషన్స్ చేంజ్ అయినాయి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి. దాని తర్వాత సిఎస్కే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి, అందుకనే ఈసారి పిచ్ రిలే చేశారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి సెకండ్ సెగ్మెంట్ అబౌట్ కండిషన్స్ ఆఫ్ చెపాక్ గ్రౌండ్. అండ్ నెంబర్ 3, ఈ 2 సెగ్మెంట్స్ని దృష్టిలో పెట్టుకుంటూ ఎలాంటి ప్లేయర్స్ని బిఫోర్ దిస్ ఆప్షన్ టార్గెట్ చేయబోతున్నారు సిఎస్కే. సో ఎవ్రీథింగ్ విల్ డిస్కస్. కానీ బిఫోర్ ఐ గెట్ దేర్, మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. 2023లో సిఎస్కే ఛాంపియన్స్. దాని తర్వాత డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. 24లో 5th పొజిషన్ ఫినిషర్, 25లో 10th పొజిషన్ ఫినిషర్. ఇంతవరకు హిస్టరీ ఆఫ్ ఐపీఎల్ ఎప్పుడు జరగలే. ఎందుకు జరిగింది? బిఫోర్ ఐ గెట్ దేర్, ఫస్ట్ మీకు టు మేక్ థింగ్స్ సింప్లర్ ఇది చూపించాలి. ఈ గ్రాఫిక్ చూడండి. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి బ్యాటింగ్ ఇంటెంట్ మారిపోయింది, స్ట్రాటజీస్ మారిపోయినాయి. ఎస్పెషల్లీ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన తర్వాత గేమే చేంజ్ అయిపోయింది ఐపీఎల్. యావరేజ్ స్కోర్స్ చూడండి, 2023 నుంచి ఎట్లా పెరిగినాయో. 191, నెక్స్ట్ ఇయర్ 210, నెక్స్ట్ ఇయర్ 212. సో ప్రాబ్లం సిఎస్కే ఇక్కడ స్టార్ట్ అయింది. మొత్తం అన్ని టీమ్స్ ఒక విధంగా ఆడుతుంటే సిఎస్కే ఓల్డ్ ఫార్ములా ఫాలో అయ్యారు. ఏంటి? 10 ఓవర్స్ మేము నార్మల్గా కన్వెన్షనల్ క్రికెట్ ఆడి దాని తర్వాత మేము ఫాస్ట్ ఆడతాము. ఆప్షన్లో కూడా అలాంటి ప్లేయర్స్నే చూస్ చేశారు, కన్వెన్షనల్ బ్యాటింగ్ చేసేవాళ్ళు. ఓకే, పాయింట్ టు బి నోటెడ్. ఇక్కడ ఏం జరిగింది చూడండి. లాస్ట్ 2 ఇయర్స్ రికార్డ్ మీరు ఇప్పుడు చూస్తుంది టేబుల్. దీంట్లో 200 లీస్ట్ స్కోర్స్ కొట్టిన టీం ఏది? సిఎస్కే. లీస్ట్ రన్ రేట్ ఉన్న టీం ఏది? సిఎస్కే 9. లీస్ట్ బాల్స్ పర్ బౌండరీ టీం ఏది? సిఎస్కే 5.4. దానివల్ల ఏమైంది? మొత్తం 2 ఇయర్స్ ఆఫ్ ఐపీఎల్లో లీస్ట్ విన్ పర్సెంటేజ్ సిఎస్కే అండ్ లీస్ట్ మ్యాచ్లు గెలిచింది కూడా సిఎస్కేనే. చూసారా ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అయింది. ఇంకో విషయం, ఇందాక చెప్పాను ఆప్షన్లో దీని ప్రకారం వీళ్ళు తీసుకున్నారు ఈ స్ట్రాటజీ ప్రకారం అని. ఆప్షన్లోనే వీళ్ళు ఫెయిల్ అయ్యారు ఈ స్ట్రాటజీ. చూడండి వీళ్ళు ఏం చేశారు, ఆప్షన్లో 23 crores పెట్టి అశ్విన్, కాన్వే, రచిన్, త్రిపాఠి, విజయ్ శంకర్, హూడాని తీసుకున్నారు. కరెక్ట్గా సగం ఐపీఎల్ అవ్వంగానే వీళ్ళ తీసుకున్న పేర్లు అందరినీ డ్రాప్ అయిపోయారు. కంప్లీట్ ఫ్లాప్ స్ట్రాటజీ. ఇది జరిగింది మొత్తానికి. అయితే లాస్ట్ ఇయర్ 22 ప్లేయర్స్ని ట్రై చేశారు సిఎస్కే. అస్సలు అన్లైక్ సిఎస్కే, ఎప్పుడు సిఎస్కే ఒక సెట్ ప్లేయింగ్ 11 ఉంటుంది, ఏదో 2-3 చేంజ్లు చేస్తారు అంతే. అది మినహాయిస్తే చేయరు. కానీ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు, ప్లేయర్లు బయటకు వెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నారు, చాలా చేంజెస్ అయినాయి. మొత్తానికి దట్ వాజ్ ద డౌన్ఫాల్. ఇది మీకు తెలవాలి. మేనేజ్మెంట్, ప్లేయర్స్ ఎట్లా ఆలోచించారు, ఎందుకు వాళ్ళ డౌన్ఫాల్ ఉండిందో, దట్స్ వై ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్. అయితే ఇది సిఎస్కే గుర్తించలేదని కాదు, లాస్ట్ సీజన్ హాఫ్ బేస్ సీజన్ గుర్తించారు. ఎప్పుడు కేకేఆర్తో మ్యాచ్ నెంబర్ 6 100 ఆల్అౌట్ అయ్యారు, ఆడ్ రన్స్. వేకప్ కాల్ వాళ్ళకి. ఇంకా కుదరదు, చేంజ్ చేయాలని చెప్పేసి అప్పుడు తెచ్చేసారు యంగ్స్టర్స్ని, బ్రెవిష్ని, ఉర్విల్ పటేల్ని, ఆయుష్ మాత్రేని, వీళ్ళందరినీ తెచ్చారా. మంచిగా ఆడారు. చూడండి ఆ గ్రాఫ్ కూడా వేసా. ఫస్ట్ 6 మ్యాచెస్ పవర్ ప్లేలో ఇంటెంట్ చూడండి, అస్సలు లేదు అస్సలు. దాని తర్వాత నెక్స్ట్ 8 మ్యాచెస్ చూడండి, 6లు మొత్తం రన్ రేట్ అన్నీ పెరిగిపోయినాయి. చూసారా, అది జరిగిందనమాట. సో ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ బికాస్ హౌ మేనేజ్మెంట్ థింగ్స్, ప్లేయర్స్ ఎట్లా ఆలోచిస్తారో. దిస్ వాజ్ ద ప్రాబ్లమ్ ఫ్రమ్ లాస్ట్ 2 ఇయర్స్. గుర్తించలే అని కాదు, గుర్తించారు. లాస్ట్ సీజన్ ఆల్రెడీ సగం రెక్టిఫై చేశారు, ఈ ఆప్షన్లో సగం రెక్టిఫై చేస్తారు. ఎట్లనో అంత మీకు చెప్తా. సో దిస్ వాజ్ సెగ్మెంట్ 1. ఇప్పుడు సెగ్మెంట్ 2, దీనికంటే ఇంపార్టెంట్. కండిషన్స్, చెపాక్ స్టేడియం అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది. లెట్స్ గెట్ ఇంటు ఇట్. నౌ కమింగ్ టు సిఎస్కే హోమ్ గ్రౌండ్. 7 మ్యాచ్లు ఆడతారు అవుట్ ఆఫ్ 14 మ్యాచెస్. హోమ్ గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఇది చాలా ఇంట్రెస్టింగ్, మీరు వినాల్సిందే ఇది. అయితే దీంట్లో ఏమైందంటే 2021 దాకా సిఎస్కే హోమ్ గ్రౌండ్లో మ్యాచ్లు ఆడుతున్నప్పుడు 167 చెపాక్లో యావరేజ్ స్కోర్. స్పిన్నర్స్ ప్లేలే వచ్చేవాళ్ళు. సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఈజీగా డిఫెండ్ చేసుకునేవాళ్ళు. ఫింగర్ స్పిన్నర్స్ ప్లేలే వచ్చేవాళ్ళు, రిస్ట్ స్పిన్నర్స్ ప్లేలే వచ్చేవాళ్ళు. చాలా కష్టం ఈ గ్రౌండ్లో చేస్ చేస్తాం. అయితే దాని తర్వాత
జస్ట్ బిఫోర్ 2023 ఐపీఎల్ పిచ్ రిలే చేశారు. ఇక్కడ స్టార్ట్ అయింది ప్రాబ్లం సిఎస్కేకి. దాని తర్వాత యావరేజ్ స్కోర్ చూడండి, క్లోజ్ టు 190-200 పెరిగిపోయి 190-200. బాల్ ఎక్కువ టర్న్ అవ్వట్లే, డ్యూ వస్తుంది, అప్పుడప్పుడు డ్యూ వచ్చిన బాల్ ఒకసారి డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. అంటే టీమ్ మేనేజ్మెంట్కి ప్లేయర్స్కి అర్థం కావట్లే, ఫస్ట్ బ్యాటింగ్ చేయాలా, సెకండ్ బ్యాటింగ్ చేయాలా, డిఫెండ్ చేయలేకపోతున్నారు. టోటల్స్ 180-190 కూడా వచ్చి టీమ్స్ కొట్టేస్తున్నాయి. పిచ్ రిలే అయిన తర్వాత సాయిల్ చేంజ్ అయింది. టు సపోర్ట్ దిస్ ఐమ్ పుట్టింగ్ అన్ ఆర్టికల్ చూడండి, ఫ్లెమింగ్ చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంట్లో ఎంఎస్ ధోని యాజ్ ఎ లీడర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, మాకు అర్థం కావట్లేదు ఎట్లా ఆడుతుంది పిచ్ అని చెప్పేసి. ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. దీంతో పాటు ఇంకోటి ఏమైందంటే, ఇంతకుముందు జడేజా, అశ్విన్ ఉండేవాళ్ళు ఫ్రాంచైజీ ఉన్నప్పుడు, ఫింగర్ స్పిన్నర్ అంటే ఇట్లా వేస్తారు, రిస్ట్ స్పిన్నర్ అంటే లెగ్ స్పిన్నర్. సో ఫింగర్ స్పిన్నర్స్కి కూడా బాగా గ్రిప్ దొరికేది. కానీ పిచ్ రిలే చేసిన తర్వాత నెంబర్స్ వేసేది చూడండి, ఫింగర్ స్పిన్నర్ వర్సెస్ రిస్ట్ స్పిన్నర్. అంటే ఫింగర్ అంటే నార్మల్ జడేజా, రిస్ట్ స్పిన్నర్ అంటే నూర్ అహ్మద్. చూసారు ఎంత డిఫరెన్స్ ఉందో. జడేజా ఇన్ఫ్యాక్ట్ మొత్తము లాస్ట్ 2 ఐపీఎల్స్లో 13 మ్యాచెస్ ఆడితే దాంట్లో ఓన్లీ 4 టైమ్సే 4 ఓవర్స్ కోటా కంప్లీట్ చేశాడు, మిగతా టైం కంప్లీటే చేయలే. చూసారా, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ జడేజాని రిలీజ్ చేశాను అంటే ఆ స్వాప్కి ఒప్పుకున్నందుకు, ఆ ట్రేడ్ సంజు శాంసన్ తీసుకున్నారు, జడేజాని ఎందుకు పంపించారు, దిస్ ఈస్ ద రీజన్, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఫ్రాంచైజ్ ఎటు జడేజా ఓవర్ లేకలే, 4 ఓవర్స్ కంప్లీట్ చేయట్లేదు, ఇంకెందుకు బ్యాటింగ్ ఆర్డర్ కూడా చాలా కింద వెళ్తున్నాడు, ఎందుకు అని చెప్పేసి దే హ్యావ్ థాట్ లైక్ దట్. నేను సంజు శాంసన్ పనికొస్తాడు, ఇందాక చెప్పిన ప్రాబ్లం ఏముండింది, ఓపెనింగ్ ప్రాబ్లం ఉండిందా, ప్లస్ సంజు వస్తే ఈజ్ అ పోస్టర్ బాయ్ నెంబర్ 1. నెంబర్ 2 క్యాప్టెన్ మెటీరియల్. ఇప్పుడు అనౌన్స్ చేస్తారు రుతురాజ్ని, అయినా ముందు యూ నెవర్ నో. దాని తర్వాత ధోనికి సక్సెసర్ వికెట్ కీపింగ్ చేస్తాడు. దాని తర్వాత ఇండియన్ ఓపెనర్, ఇప్పుడు కరెంట్లీ ఇండియన్ ప్లేయర్ అట్లా దొరకటం, కరెంట్ ప్లేయర్ చాలా కష్టము. సో ఇవన్నీ ఆలోచించి ఆ డీల్కి ఒప్పుకున్నారనమాట. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. సో ఈ పిచ్లో చాలా పెద్ద ప్రాబ్లం అయింది సిఎస్కేకి, రిలే అయిన తర్వాత అర్థం కావాలి. సో అందుకనే ఇప్పుడు ఏం చేశారంటే మళ్ళా పిచ్ని రిలే చేశారు. మొత్తం పిచ్ గ్రౌండ్ మొత్తం రిలే చేశారు సిఎస్కే, మొత్తం ఎవ్రీథింగ్. నేను స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో చెప్పాను సిఎస్కేకి ఒక ప్రాబ్లం ఉంది. ఇది ప్రాబ్లం ఏంటంటే, ఈ ఆప్షన్లో వీళ్ళు పిచ్ ఎలా ఉంటుందో తెలియకుండా వెళ్తున్నారు. జస్ట్ ఒక అజంప్షన్ ఉంది అంతే, మేము ఈ సాయిల్ యూజ్ చేస్తున్నాం, పిచ్ గ్రౌండ్ ఇలా ఉండబోతుందని. ఎందుకంటే ఈ గ్రౌండ్ తయారవ్వడం ఇంకా టైం అవుతుంది. ఫస్ట్ మ్యాచ్లు ఇక్కడ ఆడితే T20 వరల్డ్ కప్ ఆడబోతున్నారు ఇక్కడ, అప్పుడు దాకా గ్రౌండ్ ఎట్లా ఉంటుందో తెలియదు. దాని తర్వాత ఐపీఎల్ అవుతుంది గ్రౌండ్లో. సో T20 వరల్డ్ కప్లో తెలుస్తుంది. కానీ దాని ముందు ఆప్షన్ అయిపోతుంది కదా, December 16th ఐపీఎల్ ఆప్షన్. సో దే ఆర్ గోయింగ్ విత్ జస్ట్ అన్ అజంప్షన్, పిచ్ ఇలా ఉండొచ్చు అని ప్లేయర్ని పిక్ చేయబోతున్నారు. ఇది సిఎస్కేకి ఒక ప్రాబ్లం. మరి దీని గురించి మీరు ఏమంటారు కింద కామెంట్ చేయండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద వెన్యూ. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని దృష్టిలో పెట్టుకుంటూనే ప్లేయర్స్ని టార్గెట్ చేస్తారు, ఏ కండిషన్స్లో ఏ ప్లేయర్ మాకు అవసరము, ఏ నెంబర్లో, ఫింగర్ స్పిన్నరా, రిస్ట్ స్పిన్నరా, బ్యాటరు, ఎట్లా ఆడాలి, ఇదంతా. సో స్ట్రాటజీస్ ఇట్లా ఉంటాయి అనమాట మేనేజ్మెంట్ నుంచి. సో దిస్ ఈజ్ అబౌట్ ద వెన్యూ. ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్కి వెళ్ళిపోదాం. ప్లేయర్స్ ఎవరైతే టార్గెట్ చేయబోతున్నారు ఈసారి సిఎస్కే, లెట్స్ టాక్ అబౌట్ ఇట్. సిఎస్కే ఎలాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేయొచ్చో దాని గురించి డిస్కస్ చేసే ముందు మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాలి. అయితే లీడర్షిప్ గ్రూప్లో సంజు శాంసన్ని ఇన్వాల్వ్ చేశారంట, మొత్తం డిసిషన్ మేకింగ్ హీస్ డూయింగ్ అలాంగ్ విత్ ధోని. ఎందుకంటే ఇండియా ఈ మ్యాచ్లో ఆడటానికి వెళ్ళాడు కెప్టెన్ రుతురాజ్, తన యాబ్సెన్స్లో చాలా పవర్స్ ఇచ్చారంట. సో హీస్ కాలింగ్ ద షాట్స్ ఇన్ సిఎస్కే ఆల్రెడీ సంజు శాంసన్. ఓకే, దాంతోపాటు కొన్ని చేంజెస్ చేశారు సిఎస్కే సెటప్లో. ఏంటంటే 18 years నుంచి లక్ష్మీనారాయణ అని చెప్పేసి ఒక వీడియో అనలిస్ట్ ఉన్నారు, దాన్ని తప్పించేశారు, గుడ్ బై చెప్పేశారు. బికాస్ దే వాంట్ టు చేంజ్ ద వే దే థింక్ కంప్లీట్లీ. అండ్ ఒక కొత్త టాలెంట్ స్కౌట్ లాస్ట్ ఇయర్ తీసుకున్నారు, ఏఆర్ శ్రీకాంత్ అని. తను ఇంతకుముందు కేకేఆర్కి స్కౌట్, చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ని పిక్ చేసాడు తను, వరుణ్ చక్రవర్తిని, కరియప్పని. దాని తర్వాత సునీల్ నారాయణ ఓపెనింగ్కి వెళ్తానికి కారణం కూడా తనే, దాని కూడా పెద్ద స్టోరీ ఉంది. తిను వెస్టిండీస్ ప్లేయర్స్కి చాలా క్లోజ్. సో తిను యాక్చువల్లీ బిలాంగ్స్ టు చెన్నై ఓన్లీ, కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచే తెచ్చేసారు, ఆప్షన్లో కూర్చున్నాడు లాస్ట్ ఇయర్లో ఏఆర్ శ్రీకాంత్. కాకపోతే తను అది ఎక్కువ నడవలే అంటే అకార్డింగ్ టు సోర్సెస్ తెలుస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కాల్స్ ఈజ్ ఆల్సో మేకింగ్. ఇక్కడ ఎందుకు చెప్తున్నా దీని గురించి ముందు వీడియోలో మీకు అర్థమవుతుంది. అయితే లాస్ట్ సగం ఇయర్లో మన ఉర్విల్ పటేల్ వీళ్ళందరూ వచ్చారు, ఆయుష్ మాత్రే తిన చేయకూడదు ఉందంటది. హీ మేడ్ ద కాల్స్ అండ్ టోల్ దెమ్ బీ రెడీ, మీరు రాబోతున్న టీంలో అని చెప్పేసి. ప్లేయర్స్ ఇంటర్వ్యూస్లో కూడా విన్నాం మనం, వాళ్ళు ఇవన్నీ చెప్తాం, ఏఆర్ శ్రీనివాస్ నుంచి మాకు ఏఆర్ శ్రీకాంత్ నుంచి కాల్ వచ్చిందని చెప్పేసి. సో అది సంగతి మొత్తానికి. సో చాలా రివాంప్ నడుస్తుంది ఇక్కడ, సిఎస్కే ప్లానింగ్ థింకింగ్ మొత్తం చేంజ్ చేశారు. సో ఇప్పుడు మనము ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ ఎలాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేయబోతున్నారు సిఎస్కే రాబోతున్న ఆప్షన్లో డిస్కస్ చేద్దాం. సో సిఎస్కే ఎలాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేయబోతున్నారు ఈ ఆప్షన్లో తెలవాలంటే ఫస్ట్ మీరు చూడండి, ఇది కరెంట్ సిఎస్కే స్క్వాడ్.
దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్లో డివైడ్ చేశానండి. బ్యాటర్స్, బౌలర్స్, స్పిన్నర్స్, ఆల్రౌండర్స్, వికెట్ కీపర్స్ అన్ని. ఎందుకంటే చూడండి ఫాస్ట్ బౌలర్స్ చాలా మంది ఉన్నారు స్క్వాడ్లో. చూసారు ఎంతమంది ఉన్నారో. అందుకని 10 రన్ రిలీజ్ చేశారు. ఒకవేళ తక్కువ ప్రైస్కి దొరకపోయినా నో ప్రాబ్లం, చాలా మంది ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రాబబుల్ 12 వేసా, ఇంక్లూడింగ్ ఇంపాక్ట్ ప్లేయర్. దీనికి బ్యాకప్ ప్లేయర్స్ కూడా వేసాను. ఎందుకంటే ఆప్షన్లు ఇట్లానే వెళ్తారు ఓనర్స్, మేనేజ్మెంట్ వీళ్ళందరూ ప్లాన్ చేస్తాను. అంటే ప్లేయింగ్ 11 ఇట్లా ఉండొచ్చు, స్లాట్స్ ఇట్లా ఉండొచ్చు అని చెప్పి. అయితే మీకు ఆల్రెడీ తెలుసు 43 crores చేంజ్ పర్స్లో ఉన్నాయి డబ్బులు. దీంట్లో 9 స్లాట్స్ ఉన్నాయి, దాంట్లో 4 ఫారెన్ స్లాట్స్ ఉన్నాయి తీసుకోవడానికి. ఓకే డన్. ఇప్పుడు మనం ఈ ప్రాబబుల్ 12 మళ్ళీ మీరు లిస్ట్ చూస్తున్నారు. దీంట్లోంచి చూడండి బ్యాటింగ్ ఆర్డర్ ఫస్ట్ మనం చూడాలి. ఈ బ్యాటింగ్ ఆర్డర్ చూసినప్పుడు ఆయుష్ మాత్రే, సంజు శాంసన్, ఇంకా రుతురాజ్ గాయక్వాడ్ 1, 2, 3 ఇట్లా వస్తుంది అనిపిస్తుంది. సంజువే ఓపెన్ చేస్తాడు అనిపిస్తుంది. ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో ఈ హోమ్ గ్రౌండ్ అంటే సిఎస్కేలో అంత మంచి యావరేజ్ లేదు, స్పిన్నర్స్కి అవుట్ అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకనే హీ మైట్ ఓపెన్. అండ్ ఇండియాకి ఓపెన్ చేస్తున్నాడు, మంచి సక్సెస్ఫుల్ సెంచరీలు కొట్టేస్తున్నాడు. అండ్ రుతురాజ్ గాయక్వాడ్ ఆల్రెడీ చెప్పాడు లాస్ట్ టైం క్యాప్టెన్, నేను నెంబర్ 3 ఐఎమ్ కంఫర్టబుల్ అని చెప్పేసి. దాని తర్వాత శివం డుబే, బ్రెవిస్ వస్తారు అనిపిస్తుంది బ్యాటింగ్ ఆర్డర్. దిస్ విల్ బి till 5. అయితే ఇక్కడ రైట్ సైడ్ బ్యాకప్ చూడండి, ఓన్లీ ఉర్విల్ పటేల్ ఒక్కడే ఉన్నాడు. ఇది ప్రాబ్లం. ఇక్కడ ఏం చేస్తారంటే దే వాంట్ 1 more ఇండియన్ కంటింజెన్సీ బ్యాటర్స్ అనమాట. అందుకని ఇక్కడ పృథ్వీ షాని టార్గెట్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ సిఎస్కే ట్రయల్స్కి వెళ్ళాడంట, డొమెస్టిక్లో రన్స్ కొడుతున్నాడు. సో సోర్సెస్ సేయింగ్ దట్ దే మైట్ గో ఫర్ హిమ్. అండ్ ఆల్సో తుషార్ రహేజా చెన్నైకే ఆడతాడు, టీఎన్పీఎల్లో హైయెస్ట్ రన్ గెటర్, సో యంగ్స్టర్, తినకు కూడా వెళ్తారు అని చెప్పేసి సోర్సెస్ ద్వారా తెలుస్తుంది. సో ఇది కాక మీరు ఇప్పుడు 6, 7, 8 పొజిషన్స్ చూస్తున్నారు కదా, అక్కడ గ్యాప్స్ ఉన్నాయి. ఎంఎస్ ధోని ఉన్నారు అక్కడ, కాకపోతే తనకు నీ పెయిన్ లాస్ట్ ఇయర్ వచ్చాడు, తను అంత మంచిగా అంటే ఫామ్లో అనపడట్లే, దాని తర్వాత డొమెస్టిక్ ఆడట్లేదు. సో అందుకనే తన కవర్ కింద 6, 7, 8 3 స్లాట్స్కి కావాలి, ప్రాపర్ కావాలి. అది కూడా కొంచెం బౌలింగ్ వేసే ప్లేయర్స్ కూడా కావాలి. అందుకనే ఇక్కడ నెంబర్ 1 ఆప్షన్ రసెల్ అంటున్నారు. ఆండ్రే రసెల్, యూ హర్డ్ ఇట్ రైట్. జస్ట్ ఇమాజిన్ yellow కలర్స్లో. అండ్ ద రీజన్ ఏంటంటే రసెల్ బౌలింగ్ వేస్తాడు, మంచి ఫినిష్ కూడా చేస్తాడు. అండ్ ఇంకో మెయిన్ రీజన్ ఇందా చెప్పానా, ఏఆర్ శ్రీకాంత్ అని చెప్పేసి తను ఇంతకుముందు కేకేఆర్కి ఉండేవాడు స్కౌట్ అని చెప్పేసి తను కూడా ట్విట్టర్లో పెట్టాడు, జస్ట్ టీజ్ చేస్తూ yellow డ్రెస్లో రావచ్చి లోడింగ్ అని చెప్పేసి ఆండ్రే రసెల్. సో సిఎస్కే ఫ్యాన్స్ చెప్పండి ఎలా అనిపిస్తుంది, ఒకవేళ సిఎస్కేకి వస్తే ఆండ్రే రసెల్ కింద కమెంట్ చేయండి. ప్లస్ సిఎస్కే హెల్ప్ఫుల్గా ఉంటాడు నా ప్రకారం. కరెంట్ ఫామ్ అంత మంచిగా లేదు, కానీ ఫామ్లో వచ్చాడంటే బౌలింగ్ వేస్తాడు. ఆ బౌన్సర్లు, స్లోవర్ కటర్స్, యార్కర్స్, ఈజ్ ఎ జెన్యున్ వికెట్ టేకర్. ఈ లాంగ్ బౌండరీస్ ఉంటాయి సిఎస్కే హోమ్ గ్రౌండ్లో, అడ్వాంటేజ్ ఉంటుంది. ప్లస్ తను తగులుకున్నాడు, ఫామ్లో ఉన్నాడంటే ఎవరు ఆపలేడు, తెలుసు కదా రసెల్. యు నెవర్ నో, దట్ మైట్ హ్యాపెన్. ఎందుకంటే ఇందా చెప్పినట్టు ఆ టాలెంట్ స్కౌట్ ఉన్నారు కాబట్టి దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. దెర్ ఈజ్ నో స్మోక్ వితౌట్ ఫైర్. ఓకే ఇది అయిపోయింది. దీని తర్వాత ఇంకా వేరే ప్లేయర్స్ ఎవరు టార్గెట్ చేస్తానంటే లివింగ్స్టన్, ఇంకా మ్యాక్స్వెల్. వీళ్ళిద్దరు ఎందుకంటే ఫింగర్ స్పిన్నర్స్. లివింగ్స్టన్ అయితే లెగ్ స్పిన్ వేస్తాడు, ఆఫ్ స్పిన్ వేస్తాడు. అండ్ ఇందాక గ్రాఫ్ చూశారు కదా వెన్యూ చూపించేటప్పుడు, రిస్ట్ స్పిన్నర్స్ సక్సెస్ఫుల్ కానీ ఫింగర్ స్పిన్నర్స్ ఎక్కువ లేరు. అందుకని ఓన్లీ ఫింగర్ స్పిన్నర్ మీద వీళ్ళు తీసుకోవాలి అనుకోకలే. బ్యాటర్ ఎవరైతే 2 hours వేసేస్తాడో ఫింగర్ స్పిన్, అట్లాంటి వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. అందుకని ఈ పేర్లు తీస్తున్నాను నేను. దాంతోపాటు ఇంకా ఇండియన్ బ్యాటర్ డొమెస్టిక్ ప్లేయర్ అభినవ్ మనోహర్, అందులో డేవిడ్ మిల్లర్ ఇస్ అన్ ఆప్షన్, అండ్ క్యామరన్ గ్రీన్. అండ్ వై క్యామరన్ గ్రీన్ యాక్చువల్లీ టీంలో ఫిట్ అవ్వడు, ఎందుకంటే టాప్ ఆర్డర్ నేను అంత లిస్ట్ చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే క్యామరన్ గ్రీన్ నెంబర్ 4 మాక్సిమం నెంబర్ 5 దాకా ఆడతారు, దాని కింద బ్యాటింగ్ చేయలేడు. అయినా దీని గురించి ఎందుకు వెళ్తారంటే ఆప్షన్ స్ట్రాటజీ. కేకేఆర్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, 60+ crores ఉన్నాయి, వీళ్ళ దగ్గర 43 crores ఉన్నాయి. సో మిగతా టీమ్స్ దగ్గర యావరేజ్ 25 crores ఉన్నాయి. సో చాలా మంది క్యామరన్ గ్రీన్ గురించి వెళ్ళారు, కానీ అక్కడ కేకేఆర్కి అవసరం, ఎందుకంటే రసెల్ని వదిలేశారు. సో వాళ్ళకి వీళ్ళు బిడ్ చేయలేరు అనుకోండి సిఎస్కే, అప్పుడు వాళ్ళకి ఈజీకి వెళ్ళిపోతాడు. అందుకనే ఇక్కడ స్ట్రాటజీ ఏమంటే అట్లీస్ట్ 15-20 crores దాకా వెళ్తారు అనిపిస్తుంది క్యామరన్ గ్రీన్ గురించి, జస్ట్ టు రెడ్యూస్ ద పర్స్ ఆఫ్ కేకేఆర్. లేకపోతే కేకేఆర్ ఏ ప్లేయర్ కావాలంటే అందరినీ కొనేస్తారు క్యామరన్ గ్రీన్ తక్కువ దొరికాడంటే. సో దట్ ఈస్ అ పాసిబిలిటీ అనిపిస్తుంది. అది కాక ఇంకా వీళ్ళకి కావాల్సింది కింద ఒక స్పిన్నర్, ఎందుకంటే మనకు తెలుసు ఓన్లీ ఒకటే స్పిన్నర్ ఉన్నాడు, నూరు. సో రిస్ట్ స్పిన్నర్ గురించి వెళ్తారు. ఇందాక చెప్పే గారు ఫింగర్ స్పిన్నర్స్ బ్యాట్స్మెన్స్తో కవర్ చేస్తారు కదా, రిస్ట్ స్పిన్నర్ ఎవరున్నారు, ఆల్రెడీ శ్రేయస్ గోపాల్ ఉన్నాడు. అది కాక బిష్నాయ్ గురించి వెళ్తారనిపిస్తుంది, లేకపోతే రాహుల్ చార్. వీళ్ళిద్దరు ఎవరు దొరికితే వాళ్ళ వైపు వెళ్తారు. తనకు చాలా బిష్నాయ్ గురించి చాలా పలుకు పాడతారు చూడండి ఈసారి ఆప్షన్లో. చాలామంది చూసి చాలా ప్రైస్కి వెళ్తారు, ఎందుకంటే జెన్యున్ వికెట్ టేకర్. శ్రేయస్ గోపాల్ ఉన్న తర్వాత కూడా ఎందుకంటే బికాజ్ వీళ్ళిద్దరికి ఫరక్ ఉంది చాలా. ఈజ్ అ జెన్యున్ వికెట్ టేకర్. బిష్నాయ్ పిచ్లో గూగ్లీ వేస్తాడు, స్టంప్కి బాల్ టర్న్ అవుతుంది. సో హీల్ బి వెరీ వెరీ యూస్ఫుల్. అది సంగతి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకో స్పిన్నర్ అంటే ఏఆర్ శ్రీకాంత్కి ఆల్రెడీ తెలుసు అని చెప్పా కదా, వెస్టిండీస్ ప్లేయర్స్. అందుకు కూడా అఖిల్ హుసేన్ కూడా రావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ది చెన్నై వేరే టెక్సస్లో ఆడుతున్నాడు లీగ్ సిఎస్కే టీంకి, అక్కడ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసేస్తున్నాడు కాబట్టి దెర్ ఇస్ అ కనెక్షన్ దేర్ ఆల్సో, తను రావచ్చు అని చెప్పేసి స్పెక్యులేషన్ నడుస్తుంది స్పిన్నర్స్లో. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇంకొక మంచి ఫాస్ట్ బౌలర్ తీసుకోవాలంటే నాకు అనిపిస్తుంది దే మైట్ గో బ్యాక్ టు మోహిత్ శర్మ అగైన్. ఆప్షన్లో వస్తున్నాడు, ఎందుకంటే సిఎస్కేకి మంచి పర్ఫార్మెన్స్ చేసాడు ఇంతకుముందు. ఓకే హీస్ ఫార్మ్ ఇస్ గుడ్, తన్ని చూస్ చేయొచ్చు. లేకపోతే ఇంకా ఇంటర్నేషనల్ ఫాస్ట్ బౌలర్స్ చాలా మంది ఉన్నారు, ఇంకా ఆప్షన్ లిస్ట్లో పేర్లు వస్తాయి. మంచి రిథంలో ఉన్న డెత్ ఓవర్స్ మంచిగా ఒక బ్యాకప్ కావాలి, ఒక ఫాస్ట్ బౌలర్స్కి వెళ్ళొచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ డోంట్ సీ సిఎస్కే ఇంకా ఎక్కువ మంది ప్లేయర్స్కి వెళ్తారు.
సో దట్స్ ఇట్ అబౌట్ సిఎస్కే, అది సంగతి. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. సో నెక్స్ట్ వీడియో నేను ఆర్సీబీయా, ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్స్ అని కన్ఫ్యూజ్ నెంబర్. మీరు చెప్పండి నెక్స్ట్ వీడియో ఎవరి గురించి చేయాలో. ఐ వాంట్ యూ టు కమెంట్ బిలో. అండ్ ఆల్సో ఈ మొత్తం మీ ఆప్షన్ స్ట్రాటజీ మీకు ఎలా అనిపించింది, ఇది కాక ఇంకా వేరే ప్లేయర్స్ ఏమైనా తీసుకొచ్చా సిఎస్కే, అది కూడా కింద కమెంట్ చేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మళ్ళీ మనం నెక్స్ట్ ఆప్షన్ స్ట్రాటజీ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై.